సేపట్లో కోడంగల్కి ఎన్హెచ్ఆర్సీ బృందం వెళ్లనుంది. ఇక కోడంగల్ అభివృద్ధి ప్రత్యేక అధికారి వెంకటరెడ్డి స్థానిక పోలీసులు అలాగే విద్యుత్ అధికారులతో భేటీ కానుంది. అధికారులపైన దాడి అనంతరం పరిణామాలపైన ఎన్హెచ్ఆర్సీ బృందం వివరాలైతే సేకరించనుంది. రెడ్డికా దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, మమత గత 2 రోజుల నుంచి కూడా ఎన్హెచ్ఆర్సీ బృందం లగిచర్ల ప్రాంతంలో జరిగినటువంటి సంఘటన తీరు, అట్లాగే దాడికి జరిగిన సంఘటన, తర్వాత జరిగే పరిణామాలపై కూడా విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా మొన్న శనివారం రోజు మొదటి రోజు అంతా కూడా అక్కడ ఉన్నటువంటి బాధితులతో లగిచర్ల, అట్లాగే రోటిబండ తాండా, పులిచెర్ల తాండా, ఈ 3 తాండాలకు సంబంధించినటువంటి బాధితులతో ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేసి వాళ్ళ నుంచి వివరాలు సేకరించడం జరిగింది. నిన్న ఏదైతే జైల్లో ఉన్నారో సంగారెడ్డి జిల్లా కంది జైల్లో ఉన్నటువంటి బాధితులు ఉన్నారో అక్కడ ఖైదీలుగా, రిమాండ్ ఖైదీలుగా వాళ్ళని 16 మందిని వాళ్ళతో కూడా ఎన్హెచ్ఆర్సీ బృందం అక్కడ చేరుకొని వాళ్ళతో కూడా దాడికి సంబంధించిన ఘటనకు సంబంధించిన వివరాలను కూడా దాడి ఎందుకు చేయడం జరిగిందనే వివరాలను కూడా వాళ్ళతో సేకరించడం జరిగింది. ముఖ్యంగా A2గా ఉన్నటువంటి సురేష్ ను కూడా కలవడం జరిగింది. ఎన్హెచ్ఆర్సీ బృందము ఆయనతో కూడా ప్రత్యేకంగా సమావేశమై అక్కడ కూడా ఆయనతో వివరాలను కూడా తీసుకోవడం జరిగింది. ఈ రోజు మళ్ళా లగిచర్లలో అట్లాగే వెంకటరెడ్డి ఏదైతే కళా చైర్మన్ కళా అధికారి ఉన్నాడో చైర్మన్ వెంకటరెడ్డి అతనితో కూడా బృందం ప్రత్యేకంగా సమావేశం కానున్నది. మరి కొద్దిసేపట్లో వెంకటరెడ్డిని కలవనున్నది ఈ బృందం కొడంగల్కి చేరుకొని. అట్లాగే ఈ రోజు కూడా మళ్ళా వీలైతే లగిచర్లలో ఉన్నటువంటి పలువురు బాధితులను కూడా మళ్ళీ కలిసేందుకు కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. అయితే ఈ ఎన్హెచ్ఆర్సీ బృందం ఎన్హెచ్ఆర్సీకి సంబంధించిన డిప్యూటీ రిజిస్ట్రార్ ఆధ్వర్యంలో నేతృత్వంలో ఈ బృందం కూడా పర్యటన చేస్తున్నది. గత 3 రోజుల నుంచి కూడా ఈ పర్యటన కొనసాగుతున్నది. పూర్తి వివరాలు సేకరించి అక్కడ ఎన్హెచ్ఆర్సీకి ఇవ్వడము, అట్లాగే ఏదైతే రిపోర్ట్ ఇవ్వడము, అట్లాగే డీజీపీకి, సీఎంకి అట్లా కలిసి కూడా ఈ వివరాలను కూడా ఇవ్వాలని కూడా ఎన్హెచ్ఆర్సీ బృందం యోచిస్తున్నట్టుగా తెలుస్తున్నది. మొత్తం మీద ఈ లగిచర్ల సంఘటనకు సంబంధించినటువంటి ఏవైతే వివరాలు అయితే సేకరిస్తున్నారో అవన్నీ కూడా ఒక నివేదిక ద్వారా ఎన్హెచ్ఆర్సీ ఏదైతే చైర్మన్ ఉన్నాడో అతనికి ఇవ్వడానికి కూడా వీళ్ళంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది 3 రోజుల క్రితము. అయితే ఈ కేసుని సుమోటాగా తీసుకొని వాళ్ళు ఈ బృందం పర్యటన కొనసాగిస్తున్నది. మొత్తం మీద చూసుకుంటే మాత్రం లగిచర్ల ఘటన ఏదైతే ఎన్హెచ్ఆర్సీ బృందం ఏదైతే పర్యటన చేస్తున్నారో దానికి పోలీసులు గట్టి బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్హెచ్ఆర్సీ బృందం వెనకాల దాదాపుగా ఒక టీం ని కూడా నిర్మించడం జరిగింది, పోలీస్ టీం ని. వీళ్ళంతా కూడా గత 3 రోజుల నుంచి కూడా వివిధ వివరాలు కూడా సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. మమత. రైట్, థ్యాంక్ యూ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.